హాయ్ అండి. బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మనం మిర్చి బజ్జీ, అలా రకరకాల బజ్జీలు, పకోడీలు తింటాం. కానీ తమలపాకు బజ్జీ ఎప్పుడైనా వేశారా? కొంచెం హెల్తీగా చేసుకుందాం. కప్పు శనగపిండి వేస్తే, కప్పు బియ్యపిండి వేశానండి. దాంట్లో వాము, కారం, ఉప్పు వేశానండి. కారం ఎందుకో తెలిసింది గదా! మనం తమలపాకులో కానీ, వామాకులో కానీ కారం ఉండదు కదా! అందుకోసం. ఇది బాగా కలుపుకోవాలండి. కొంచెం సోడా వేసి చూడండి, అలా బాగా కలుపుకొని వాటర్ తగినన్ని పోసుకొని కొంచెం చిక్కగా కలుపుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా. ఇలా కలుపుకుంటే బజ్జీ బాగా వస్తది. ఇప్పుడు తమలపాకుని పెట్టి వేద్దాము. చూడండి ఎంత బాగా పొంగుతుందో. నూనె కాగనిచ్చి ఇప్పుడు తమలపాకును వేసేద్దాం బజ్జీలో ముంచి. చూడండి చక్కగా పొంగుతాయండి బజ్జీలు. టేస్టు అద్భుతంగా ఉంటాయి. అలాగే ఆరోగ్యం కూడా కదా. ఇప్పుడు శ్రావణ మాసం అని, వినాయక చవితి అని ఇట్లా పూజలు వచ్చినప్పుడు మనం తమలపాకులు ఎక్కువే తెచ్చుకుంటాం. అవి మిగిలిపోతాయి. పడేయకుండా ఈ విధంగా చేస్తే పిల్లలకి హెల్తీగా స్నాక్ పెట్టినట్లు అవుతుంది. మంచిగా వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. ఎందుకంటే చాలా కాస్ట్ ఉంటున్నాయి కదా, అందుకని. అలాగే మా ఇంట్లో ఉన్న వాము మొక్క నుంచి వామాకు తీసుకొని చక్కగా బజ్జీలు వేశానండి. చాలా ఎమ్ముగున్నాయి. మీరు ఒక్కసారి తింటే వదిలిపెట్టరు. బజ్జీల్ని ఒకసారి వేయించి పక్కన పెట్టుకొని తర్వాత రెండోసారి వేయిస్తే టేస్ట్ అద్భుతంగా ఉంటాయి. మీరు ఒకసారి చేసి చూడండి. బిర్యానీ వైఫ్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.